అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే వాక్యానుసారంగా వెళ్తారే తప్ప, లేఖనం ఉండదో మాట. యోహాను రాసిన పత్రిక అండ్ సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు, అది అసాధ్యం. ఏమండి, ఈ వెలుగులో జీవితాన్ని కాపాడుకోకపోతే, జీవితాన్ని సరిచేసుకోలేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం సాధ్యమా? వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకోలేకపోతే పరలోకం వెళ్ళగలమా? వాక్యం అంటే ఎన్ని పుస్తకాల సమూహం? 66 పుస్తకాల సమూహం. 66 పుస్తకాలను రాసింది ఎంతమంది? 40 మంది పరిశుద్ధులు. ఈ 40 మందికి ఆధారం ఎవరు? దేవుడు. ఆ దేవునికి ఎన్ని దీపాలు ఉన్నాయంట? 7 దీపాలు. 7 దీపాలంటే ఏమన్నా? ఆ రాతికి ఉన్న 7 దీపాలు. దాన్ని చెక్కింది ఎవరంట? దేవుడే అని చెప్తున్నాడు. ఆ దీపాలు ఎక్కడ చూస్తాయంట? ఆ నేత్రలు ఎక్కడ చూస్తాయి? సమస్తము, సర్వము కూడా చూస్తాయి. అవునా? ఈ దీపపు వెలుగులో ఎవరైతే జీవితాన్ని చక్కబరుచుకుంటారో, జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వారే పరలోకం వెళ్తారు.